విధంగా అండగా ఉంటాం. పోలీసులు కూడా మేము తెలియపరుస్తున్నాం, పాత కేసులన్నీ కూడా రీఓపెన్ చేయాలి. వాళ్ళ మీద ఎప్పుడైతే కేసు ఎందుకు కట్టలేదో దాని మీద కూడా దాన్ని ఎంక్వైరీ చేయించి ఆ కేసు కట్టాలి. ఆ కేసు కట్టించేదాకా తెలుగుదేశం పార్టీ వైపున మేము పనిచేస్తాం. అలాగే వాళ్ళకి అన్ని విధాలుగా అండగా ఉంటాం. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కానీ పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని, అలాగే ఈరోజు జరిగినటువంటి దాంట్లో కూడా ఎవరైతే మారణాదాలు తీసుకొని వాళ్ళ మీదకి వచ్చారో వాళ్ళ మీద ఇంకా కేసులు 307 లాంటి కేసులు కట్టాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎల్లవేళలా అండగా ఉంటుందని, పాత జరిగినటువంటి ముందు 22లో జరిగినటువంటి కేసుని రీఓపెన్ చేసి ఆ కేసుకు సంబంధించి 307 ఎవరెవరైతే వ్యక్తులు వాళ్ళ మీద దాడి చేశారో వాళ్ళని కూడా మొత్తం మీద కేసులు నమోదు చేసేదానికి మరలా కూడా చేయాలని చెప్పి మరి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ గ్రామస్తులకి వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. అలాగే భోగోలు మండల తెలుగుదేశం పార్టీ కావచ్చు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కావచ్చు, శాసనసభ్యులు మన వెంకట కృష్ణారెడ్డి గారు కావచ్చు, మీకు అండగా ఉంటారు. మీకు అన్యాయం జరగదు. మీకు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయానికి కూడా బదులు తీర్చుకునే విధంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నా.